నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం ఏపీ ఎకనామిక్స్ సంబంధించినటువంటి అంశాలు అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా కేంద్ర ఆర్థిక సహాయం అనేటటువంటి సబ్ టాపిక్ని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనం ఈ వీడియోలో 15వ ఆర్థిక సంఘం గురించి, అంటే వాటి యొక్క సిఫార్సులు అనేవి ఎలా ఉన్నాయి అనేది ప్రైమరీ నాలెడ్జ్ గురించి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఇది మీకు ఇండియన్ ఎకానమీ పరంగా ఉపయోగపడే విధంగా, అదేవిధంగా ఏపీ ఎకానమీ పరంగా ఉపయోగపడే విధంగా మొత్తం చెప్పేస్తా. అయితే మనకి ఏపీ ఎకానమీకి ఇండియన్ ఎకానమీకి తేడా చూసుకోండి. ఇండియన్ ఎకానమీలో కొంత కోర్ సబ్జెక్ట్ ఉంటుంది, కొంత డేటా అనేది ఉంటుంది. అయితే ఏపీ ఎకానమీలో కోర్ సబ్జెక్ట్ అనేది తక్కువ ఉంటుంది, డేటా అనేది ఎక్కువ ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్తో మనం ఖచ్చితంగా కష్టపడి నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఏపీ ఎకానమీ. కానీ మార్క్స్ కూడా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం కూడా మనకి ఏపీ ఎకానమీ నుంచే ఉంది. కాబట్టి మన ఏపీ ఎకానమీ పైన ఫోకస్ కూడా ఎక్కువగా చేయండి. మీరు మంచి బుక్ అనేది తీసుకొని ఆ బుక్ ప్రిపేర్ కావడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి. అయితే మనం ఏ బుక్ నుంచి చెప్తున్నాం అనేది మీకు క్లారిటీ అనేది ఇస్తాం కదా. మనం ఇప్పుడు ఏ వీడియో చేసుకుని ఏ బుక్ నుంచి చెప్తున్నాం అని చెప్తాం. మన దగ్గర 3 బుక్స్ అనేవి ఉన్నాయి. తెలుగు అకాడమీ ఉంది, అదేవిధంగా భవానీ శంకర్ గారి బుక్, అదేవిధంగా ఐఎస్ఎన్ రాజు గారి బుక్. అయితే ఇందులో ఏ బుక్ మంచిది అని చెప్పలేము. ఎందుకోసం అంటే ఒక్కో దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది, ఒక్కో దాంట్లో ఒక డీమెరిట్ కూడా ఉంది. ఇప్పుడు నేనైతే మూడేటిని ప్రిఫర్ చేస్తున్నాను. అంటే మూడేటిలో ఉన్నటువంటి అంశాలు తీసుకొని, బెస్ట్ అంశాలు తీసుకొని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే మీ దగ్గర ఆల్రెడీ తెలుగు అకాడమీ ఉన్న వాళ్ళు అయితే డేటా అనేది మీకు మీరుగా అప్డేట్ చేసుకోవాలి. అయితే అదేవిధంగా భవానీ శంకర్ గారి బుక్ ఉంటే, అంటే ప్రైమరీ నాలెడ్జ్ అనేది, బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. అంటే ఆయన డైరెక్ట్గా డేటా జిఎస్డిపి డేటా అని ఇచ్చేసారు. అంటే జిఎస్డిపి అంటే ఏంటని మీకు తెలిసి ఉండాలి. ఇలా అదేవిధంగా ఐఎస్ఎన్ రాజు గారిది ఈ బుక్ కూడా బాగుంది, బేసిక్ నాలెడ్జ్ ఉంది, అదేవిధంగా డేటా కూడా ఉంది. కానీ ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ డేటా అనేది సోర్స్ ఇందులో నుంచి తీసుకున్నారనేది ఇవ్వలేదు. అంటే ఓల్డ్ డేటానా కొత్త డేటాను మనకి చిన్న కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది. సో డేటా ఇచ్చేటప్పుడు బడ్జెట్ నుంచి తీసుకున్నావా, లేదంటే ఆర్థిక సర్వే నుంచి తీసుకున్నావా, ఎక్కడ ఏ వెబ్సైట్ నుంచి తీసుకున్నావా అనేది ఇస్తే మనకి క్లారిటీ అనేది ఉంటుంది. కానీ ఈ ఇచ్చినటువంటి డేటా అంతా కూడా అప్డేటెడ్ డేటే. అంటే 2022-23 ఆర్థిక సర్వే ఇచ్చారు. అదేవిధంగా కొన్ని అప్డేటెడ్ అంశాలు ఏమున్నాయో అవి కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో 3 బుక్స్ కూడా బెస్ట్ బుక్సే. కానీ తెలుగు అకాడమీ వద్దు, ఆల్రెడీ తీసుకుని ఉంటే ఓకే, కానీ కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళు తెలుగు అకాడమీ మాత్రం తీసుకోవద్దు. ఈ భవానీ శంకర్ గారి బుక్ కానీ ఐఎస్ఎన్ రాజు గారి బుక్ కానీ, అంటే మన దగ్గర ఉన్నటువంటి బుక్లో నేను చెప్తాను. మిగతా బుక్స్ గురించి మనకు తెలియదు, అవి ఎలా ఉన్నాయనేది కూడా నాకు తెలియదు. అయితే మనం ఈ 3 బుక్స్లో ఉన్నటువంటి అంశాలను తీసుకొని మనం క్లబ్ చేస్తూ చెప్పడం అనేది జరుగుతుంది. మీకు మ్యాక్సిమం అంటే థంబ్నెయిల్లో ఇవ్వకపోవచ్చు, ఈ బుక్స్ కవర్ పేజీలు ఇవ్వండి. ఎందుకోసం అంటే ఎప్పుడైనా ప్రాబ్లం అనేది మనకి క్రియేట్ అవ్వచ్చు. కాబట్టి ఆ పబ్లిషర్స్ నుంచి ఎప్పుడైనా ప్రాబ్లం అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనైతే థంబ్నెయిల్లో అవి ఇవ్వదలుచుకోలేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే అంశం ఏంటంటే 15వ ఆర్థిక సంఘం. ఈ 15వ ఆర్థిక సంఘం గురించి చెప్పేటప్పుడు దీనికి సంబంధించిన ఇంట్రొడక్షన్ చూస్తాం. ఏ అంశాల ప్రాతిపదికంగా ఇది అలొకేషన్ చేసింది అనేటువంటి అంశాలు మనం మాత్రమే చూస్తాం. ఆ నెక్స్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చినటువంటి నిధులు అనేవి ఏమున్నాయి, ఆర్థిక సహాయం అనేది ఏముంది అనేటువంటి అంశాన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. అయితే ఇప్పుడు చెప్పేది మనకి ఇండియన్ ఎకానమీ పరంగా, ఇండియన్ ఎకానమీలో కూడా ఫైనాన్స్ కమిషన్ గురించి ఉంది. కాబట్టి మనకి ఇండియన్ ఎకానమీ పరంగా ఉపయోగపడే విధంగా, ఏపీ ఎకానమీ పరంగా ఉపయోగపడే విధంగా మనం చెప్పుకుందాం. మనకి ఆర్థిక సంఘం, ఈ ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి గారు నియమిస్తారు. ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారు. అంటే రాష్ట్రపతి గారు నియమిస్తారు. అయితే ఎన్ని సంవత్సరాలకు ఒకసారంటే ప్రతి 5 సంవత్సరాలకి దీన్ని నియమించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆర్థిక సంఘాన్ని రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం ఏర్పాటు చేస్తారంటే, రాజ్యాంగంలోని 280వ అధికరణ ప్రకారం, 280వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి గారు ప్రతి 5 సంవత్సరాలకి ఒక ఆర్థిక సంఘాన్ని నియమించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆర్థిక సంఘంలో మనకి ఒక చైర్మన్ ఉంటారు, అదేవిధంగా 4 సభ్యులు అనేవారు ఉంటారు. 4 మెంబర్స్ ఉండడం అనేది జరుగుతుంది ఆర్థిక సంఘంలో.
ఈ ఆర్థిక సంఘం అనేది ఏం చేస్తుందంటే కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల వాటాలను సూచిస్తుంది. అదేవిధంగా గ్రాంట్స్కి సంబంధించిన అంశాలు కూడా సూచించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి 275వ అధికరణ ప్రకారం మనకి ఈ ఫైనాన్స్ కమిషన్ అనే ఆర్థిక సంఘం అనేది రాష్ట్రాలకి గ్రాంట్స్ ఎంత ఇవ్వాలి అనేది సూచిస్తుంది. అదేవిధంగా 282వ నిబంధన ప్రకారం కేంద్రం అనేది రాష్ట్రాలకి కేంద్ర విచక్షణపై గ్రాంట్లు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ 275వ అధికరణ ప్రకారం ఇచ్చేటువంటి గ్రాంట్లని నిర్ణయించేది ఆర్థిక సంఘం నిర్ణయిస్తే 282వ నిబంధన అధికరణ ప్రకారం గ్రాంట్లని కొన్ని ప్రత్యేక రాష్ట్రాలకి అవకాశాలు ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రాలకి కేంద్రం అనేది ఈ గ్రాంట్లని ఇవ్వడం అనేది 282వ నిబంధన ప్రకారం జరుగుతుంది. అయితే ఈ 282వ నిబంధన ప్రకారం ఇచ్చేటటువంటి గ్రాంట్లని కేంద్రం అనేది ఎంత శాతం ఇవ్వాలి అనేది కేంద్రం నిర్ణయించడం అనేది జరుగుతుంది. మనకి ఈ ఆర్థిక సంఘం అనేది ప్రతి 5 సంవత్సరాలకు నియమించడం అనేది జరుగుతుంది. మొదటి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరంటే మనకి ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరంటే కేసీ నియోగి. అదేవిధంగా మనకి ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ ప్రస్తుతం మనం 15వ ఆర్థిక సంఘ సూచనలో ఉన్నాం. ఈ 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరంటే ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరంటే ఎన్కే సింగ్, నందకుమార్ సింగ్. అదేవిధంగా మనకి 16th ఫైనాన్స్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాని యొక్క సిఫార్సులు అనేవి మనకి 2026 నుంచి అమల్లోకి అనేది వస్తాయి. ప్రస్తుతం అది మనకి సిఫార్సుల్ని ఫ్రేమ్వర్క్లో ఉంది. అయితే ఈ 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరిని నియమించారంటే అరవింద్ పనగరియా. ఈ అరవింద్ పనగరియా మనకి నీతి ఆయోగ్ సిఇఓగా పనిచేయడం అనేది జరిగింది. అరవింద్ పనగరియా ప్రస్తుతం 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్గా మనకి నియమించడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ 15వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సుల్లోనే మనం ఉన్నాం. ఇంకా 16థ్కి వెళ్ళలేదు, కానీ 16th కమిషన్ మనం నియమించుకోవడం అనేది జరిగింది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయేది మనకి 15వ ఆర్థిక సంఘం గురించి మనం చెప్పుకుంటాం. ఈ 15వ ఆర్థిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మనకి 15th ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2017 నవంబర్ 17వ తారీఖున దీన్ని రాష్ట్రపతి గారు నియమించడం అనేది జరిగింది. ఎవరు అధ్యక్షత నియమించారంటే ఎన్కే సింగ్ అధ్యక్షతను నియమించడం అనేది జరిగింది. అయితే ఈ 15th ఫైనాన్స్ కమిషన్ అనేది మనకి 2019వ సంవత్సరంలో 2019 అక్టోబర్లో దీని యొక్క మొదటి ఫస్ట్ నివేదికని ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ నివేదిక తయారు చేయడం అనేది జరిగింది. అయితే ఈ నివేదిక అనేది మనకి 2020లో పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే మనకి ఇది మొదటి నివేదికలోనే 2025 సంవత్సరాలకు సంబంధించి ఇవ్వాలి. కానీ కొన్ని కారణాల వలన మనకి అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరగడం, అదేవిధంగా ఆ టైంలో మనకి IMF అంచనాల ప్రకారం మనకి ప్రపంచ వృద్ధి అనేది తక్కువగా నమోదవ్వడం, ఇటువంటి అంశాలు, అదేవిధంగా కార్పొరేషన్ పన్నుని తగ్గించడం వలన ఇటువంటి అంశాల వలన పన్ను శాతాలు తగ్గుతాయి. కాబట్టి ఇటువంటి అనేక కారణాల వలన మనకి ఈ 15వ ఆర్థిక సంఘం అనేది మధ్యంతర నివేదికను మొదటగా ఇచ్చి తర్వాత పూర్తి స్థాయి నివేదికను ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది మనకి మధ్యంతర నివేదిక ఈ మధ్యంతర నివేదికను ఎప్పుడు ఇచ్చిందంటే 2019లో ఇచ్చింది, కానీ 2020లో దీన్ని పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే ఈ మధ్యంతర నివేదిక మనకి ఏ కాలానికి ఇచ్చిందంటే 2020-21 కాలానికి మధ్యంతర నివేదిక ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన మధ్యంతర నివేదిక మనకి ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇచ్చారు. 2020-21కి సంబంధించినటువంటి అంశాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత తుది నివేదిక
ఈ తుది నివేదికని మనకి 2020 నవంబర్లో దీన్ని ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇది పార్లమెంట్ ముందు మనకి 2021లో దీన్ని 2021 ఫిబ్రవరిలో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అక్కడి నుంచి మనకి ఈ తుది నివేదిక 15వ ఆర్థిక సంఘం యొక్క తుది నివేదిక అనేది మనకి 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు మనకి అమల్లో ఉండడం అనేది జరుగుతుంది. 15వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు అనేవి మనకి 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు, అంటే 2026 మార్చి 31 వరకు ఈ 15వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి సిఫార్సులు అనేవి అమల్లో ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ 15వ ఆర్థిక సంఘం సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ ఇది. అయితే మనకి ఈ 15వ ఆర్థిక సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటాం? రాష్ట్రాల కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య పన్నుల వాటాలని ఏ విధంగా విధించాలి, గ్రాంట్లు ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని, అదేవిధంగా ఈ కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చేటువంటి పన్నుల వాటాని రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంచాలి అనేటువంటి అంశాలని ఇది సిఫార్సు చేయడానికి మనం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ 15వ ఆర్థిక సంఘం చేసినటువంటి సిఫార్సులు కానీ మనం చూసుకున్నట్లయితే ఈ 15వ ఆర్థిక సంఘం అనేది కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి పన్నుల వాటాలో కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటాలో అంటే కేంద్ర ప్రభుత్వం వచ్చే పన్నుల వాటాల్లో కేంద్రం అనేది 59% పన్నులు కేంద్రం ఉంచుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రాలకి 41% పన్నులు రాష్ట్రాలకి పంచాలని సూచించడం అనేది జరిగింది. అయితే మొదటిగా దీన్ని 42%గా సూచించడం అనేది జరిగింది. తర్వాత మనకి జమ్మూ అండ్ కాశ్మీరు పునర్వ్యవస్థీకరణ వలన అది కూడా యాడ్ అయింది కాబట్టి దానికి 1% నిధులు అవసరం అవుతాయనే ఉద్దేశంతో మనకి ఈ రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి 42%ని 41%కి తగ్గించడం అనేది జరిగింది. అయితే ఈ విధంగా మనకి ఈ 15th ఫైనాన్స్ కమిషన్ అనేది 15వ ఆర్థిక సంఘం అనేది కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య వాటాలను విభజించేసింది, పన్నుల్లో వాటాలను విభజించేసింది. ఏ విధంగా కేంద్రమేమో 59% పన్నుల్లో ఉంచుకోవచ్చు, రాష్ట్రాలకి 41% పన్నులని పంచాలని సూచించడం అనేది జరిగింది. అయితే ఈ 41% పన్నులు అనేవి రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి ఈ 41% పన్నులు అనేవి ఏ ప్రాతిపదికన రాష్ట్రాలకి పంచాలి అనేది ఆర్థిక సంఘం ఎలా డిసైడ్ చేసింది అనేది మనం కానీ చూసుకున్నట్లయితే ఈ ఆర్థిక సంఘం అనేది ఈ పన్నులని పంచడానికి 6 అంశాలని ప్రాతిపదికగా తీసుకొని వాటికి వెయిటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. 15వ ఆర్థిక సంఘం అనేది రాష్ట్రాలకు వచ్చేటటువంటి 41% పన్నులలో ఏ రాష్ట్రానికి ఎంత శాతం పన్నులని కేటాయించాలి అనేది సూచించడం కోసం, సిఫార్సు చేయడం కోసం 6 అంశాలని ప్రాతిపదికగా తీసుకోవడం అనేది జరిగింది. ఆ 6 అంశాలు ఏంటంటే మనకి ఒకటి ఇన్కమ్ డిస్టెన్స్. ఈ ఇన్కమ్ డిస్టెన్స్కి 45% వెయిటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా రెండవ అంశం కానీ మనం చూసుకున్నట్లయితే పాపులేషన్, జనాభా ప్రాతిపదికగా తీసుకోవడం అనేది జరిగింది. ఈ జనాభాకి 15% వెయిటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మూడోది కానీ మనం చూసుకున్నట్లయితే ఏరియా విస్తీర్ణానికి 15% వెయిటేజ్ ఇచ్చారు. అదేవిధంగా నాలుగో అంశం కానీ మనం చూసుకున్నట్లయితే ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్కి 10% వెయిటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఐదో అంశం కానీ మనం చూసుకున్నట్లయితే డెమోగ్రాఫిక్ డివిడెంట్. పెర్ఫార్మెన్స్. ఈ డెమోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్కి 12.5% వెయిటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. ఆరో అంశం కానీ మనం చూసుకున్నట్లయితే ట్యాక్స్ ఎఫర్ట్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్.
ట్యాక్స్ ఎఫర్ట్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్ వీటికి 2.5% వెయిటేజ్, టోటల్గా మనకి 100% వెయిటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. వీటి ప్రాతిపదికన అంటే 15వ ఆర్థిక సంఘం అనేది ఈ కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చేటటువంటి పన్నుల వాటా 41% వాటాని రాష్ట్రాల మధ్య డిస్ట్రిబ్యూషన్ చేయడానికి, పంచడానికి ఏ అంశాలని ప్రాతిపదికగా తీసుకుందంటే ఇన్కమ్ డిస్టెన్స్ని తీసుకోవడం అనేది జరిగింది. దీనికి 45% వెయిటేజ్ ఇవ్వడం అనేది, అత్యధిక వెయిటేజ్ దేనికి ఇచ్చినట్టుగా 45% ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఆదాయ వ్యత్యాసాలకి ఇవ్వడం అనేది జరిగింది. పాపులేషన్కి 15%, ఏరియాకి 15%, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్కి 10%, డెమోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్కి 12.5%, అదేవిధంగా ట్యాక్స్ ఎఫర్ట్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్కి 2.5% మనకి వెయిటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. దీని గురించి ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా చూద్దాం. ఈ ఒక్కొక్క దాని గురించి అంటే మనకి ఏపీ ఎకానమీ పరంగా ఇవ్వలేదు, కానీ ఇండియన్ ఎకానమీ పరంగా కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒకటి ఇన్కమ్ డిస్టెన్స్. ఇన్కమ్ డిస్టెన్స్, ఈ ఇన్కమ్ డిస్టెన్స్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారంటే ఇన్కమ్ డిస్టెన్స్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారంటే 45% వెయిటేజ్ ఇన్కమ్ డిస్టెన్స్కి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఆదాయ వ్యత్యాసాలకి, అంటే ఒక రాష్ట్రంతో అంటే ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో పోల్చుకునేటప్పటికి ఈ తలసరి ఆదాయంలో వ్యత్యాసాలు అనేవి ఏ విధంగా ఉన్నాయనేది చూసి తక్కువ తలసరి ఆదాయం ఉండేదానికి ఎక్కువ నిధులు సిఫార్సు చేయడం, అదేవిధంగా ఎక్కువ తలసరి ఆదాయం ఉండే వాటికి తక్కువ నిధులు సిఫార్సు చేయడం అనేది జరగడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మనకి గోవా మరియు సిక్కిం ఈ రెండు రాష్ట్రాల యొక్క తలసరి ఆదాయం అనేది ఎక్కువగానే ఉంది, కానీ వీటికి వచ్చేటటువంటి నిధులు మాత్రం తక్కువగా ఉన్నాయి. ఎందుకోసం అంటే ఈ జనాభాని అదేవిధంగా విస్తీర్ణాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకున్నారు కాబట్టి ఈ గోవా సిక్కింలో జనాభా విస్తీర్ణం రెండూ తక్కువే కాబట్టి వీటికి వచ్చేటువంటి ఆదాయం కూడా తక్కువగా రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ గోవా సిక్కింకి తలసరి ఆదాయం ఎక్కువ కాబట్టి మనం హర్యానా యొక్క తలసరి ఆదాయాన్ని ల్యాండ్ మార్క్గా బెంచ్ మార్క్గా తీసుకోవడం అనేది జరిగింది. హర్యానా యొక్క తలసరి ఆదాయాన్ని బెంచ్ మార్క్గా తీసుకొని మనం ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి హర్యానాకి గోవా సిక్కిం మరియు ఎంపీకి దేని యొక్క తలసరి ఆదాయాన్ని అంటే ఎంపీ యొక్క తలసరి ఆదాయాన్ని బెంచ్ మార్క్గా తీసుకొని మనం డిసైడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి అధిక తలసరి ఆదాయం కలిగినటువంటి రాష్ట్రాలకి తక్కువ నిధులు, అదేవిధంగా తక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాలకి ఎక్కువ నిధులు ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ గోవా సిక్కింలకి తలసరి ఆదాయం ఎక్కువ, కానీ విస్తీర్ణం జనాభా తక్కువ కాబట్టి వీటి తక్కువగానే నిధులు అనేవి రావడం అనేది జరుగుతుంది. కానీ తలసరి ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రంలో బీహారు, ఉత్తరప్రదేశ్లో తలసరి ఆదాయం తక్కువ, కానీ జనాభా ఎక్కువ, విస్తీర్ణం అనేది ఎక్కువ, అదేవిధంగా డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఉంది అక్కడ. అందుకోసమనే ఆ రాష్ట్రాలకి పన్నుల్లో వాటా అనేది ఎక్కువగా రావడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఈ ఇన్కమ్ డిస్టెన్స్ అనేది ఒక ప్రాతిపదికగా తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ది రెండో అంశంగా మనం చూసుకున్నట్టుగైతే పాపులేషన్, జనాభాని ప్రాతిపదికగా తీసుకోవడం అనేది జరిగింది. జనాభా ప్రాతిపదిక తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఒక రాష్ట్రంలో అధిక జనాభా ఉన్నది అంటే ఆ రాష్ట్రంలో అనేది ఆ ప్రజలపై చేసేటటువంటి వ్యయం అనేది ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. దానివలన ఆ రాష్ట్రానికి వ్యయం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు కూడా జనాభా ప్రాతిపదికన నిధులు అనేది ఎక్కువగా ఇవ్వాలని సిఫార్సు చేయడం అనేది జరిగింది. అయితే ఇది కొంత విమర్శకి దారి తీయడం అనేది జరిగింది. ఎందుకోసం ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ నిధులు వస్తాయంటే జనాభా నియంత్రణ అనేది ఉండదు. అంటే దీని వలన ఏం జరుగుతుందంటే జనాభాని నియంత్రణ చేసినటువంటి రాష్ట్రాలకి తక్కువ నిధులు రావడం అనేది జరుగుతుంది. దాంతో ఏం చేస్తాయి రాష్ట్రాలు జనాభా నియంత్రణ ఎత్తేస్తాయి. ఎందుకు జనాభా నియంత్రణ చేస్తే ఎందుకు మనకు ఉపయోగం లేదనే ఉద్దేశంతో ఎత్తేస్తాయని ఈ పాపులేషన్ ప్రాతిపదికగా తీసుకోవడం కూడా కొంత విమర్శకు దారి తీయడం అనేది జరిగింది. అయితే ఈ జనాభాని మనకి దీనికి వెయిటేజ్ ఎంత ఇచ్చారంటే జనాభాకి వెయిటేజ్ ఎంత ఇచ్చారంటే మనకి 15% వెయిటేజ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మనకి 6వ ఫైనాన్స్ కమిషన్ నుంచి అదేవిధంగా 14th ఫైనాన్స్ కమిషన్ వరకు మనకి 1971 జనాభా లెక్కలని ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరిగింది.
కానీ మనకి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి 2011 జనాభా లెక్కలని ప్రామాణికంగా ఈ పాపులేషన్లో ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ది మూడో అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ఏరియా విస్తీర్ణం అనేది ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరిగింది. అంటే అధిక విస్తీర్ణం ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎక్కువగా వ్యయం అనేది జరుగుతుంది. అంటే తక్కువ విస్తీర్ణం ఉన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే అధిక విస్తీర్ణం ఉన్న రాష్ట్రాలకి ఎక్కువ వ్యయం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అధిక విస్తీర్ణం ఉన్న రాష్ట్రాలకి మనం ఎక్కువగా నిధులు అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సంఘం అనేది విస్తీర్ణాన్ని ప్రాతిపదికగా తీసుకొని మనకి ఎక్కువ నిధులు సమకూర్చడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి దీనికి వెయిటేజ్ ఎంత ఇచ్చారంటే దీనికి వెయిటేజ్ 15% వెయిటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. ఏరియాకి 15% వెయిటేజ్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ మనకు తెలిసిందే. అంటే విస్తీర్ణానికి అధిక వెయిటేజ్ ఇచ్చారంటే రాజస్థాన్ భారతదేశంలో అత్యధిక విస్తీర్ణం కలిగిన రాష్ట్రం కాబట్టి మనకి రాజస్థాన్కి అధిక నిధులు అనేది ఈ విస్తీర్ణ పరంగా అధిక నిధులు అనేది రావడం అనేది జరిగింది. అదేవిధంగా తక్కువ అయితే మనకి గోవా సిక్కింకి రావడం అనేది జరిగింది. గోవా సిక్కిం రాష్ట్రాలకి తక్కువ నిధులు రావడం అనేది జరిగింది. ఇక్కడ ఇన్కమ్ డిస్టినేషన్లో మనం ఇంకో అంశాన్ని మర్చిపోయాం. ఇక్కడ ఏంటంటే మనకి వరుసగా 3 ఆర్థిక సంవత్సరాల్లో వచ్చినటువంటి సగటు ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ ఇన్కమ్ డిస్టినేషన్ని పరిగణించాలి. అవి ఏంటంటే మనకి 2015-16 యొక్క ఆర్థిక సంవత్సరం, అదేవిధంగా 2016-17, అదేవిధంగా 2017-18 కొన్నాటిలో ఇక్కడి నుంచి ఇచ్చారు. 2016-17, 2017-18, 2018-19 అని ఇవ్వడం అనేది జరిగింది. అంటే కొన్ని బుక్కుల్లో ఇలా ఇచ్చారు, కొన్ని బుక్కుల్లో అలా ఇచ్చారు. అయితే ఏదేమోని మనకి వరుసగా 3 ఆర్థిక సంవత్సరాల్లో ఈ ఆర్థిక సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకొని ఆ ఆర్థిక సంవత్సరంలో ఉన్న జిఎస్డిపిని సగటు జిఎస్డిపిని తీసుకొని మనకి ఈ ఇన్కమ్ డిస్టెన్స్ని ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏరియా పరంగా చూసుకున్నట్టయితే వెయిటేజ్ ఏమో 15% వెయిటేజ్ ఇచ్చారు. రాజస్థాన్కి ఈ వెయిటేజ్ పరంగా అత్యధిక నిధులు సమకూరుతాయి. అదేవిధంగా గోవా సిక్కింకి తక్కువ నిధులని సమకూరుతాయి. నెక్స్ట్ 4వ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే 4వ అంశం ఏంది మనకి ఏరియా, ఇన్కమ్ డిస్టెన్స్, అదేవిధంగా పాపులేషన్. 4వ అంశం మనకి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. అడవులు మరియు పర్యావరణం వీటికి వెయిటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. వీటిని కూడా ప్రామాణికంగా తీసుకొని మనకి 15వ ఆర్థిక సంఘం అనేది ఈ పన్నుల్లో వాటాలని సిఫార్సు చేయడం అనేది జరిగింది. అయితే ఈ ఫారెస్ట్ అంటే అడవులలో నిర్వహించడం కూడా అధిక వ్యయంతో కూడుకున్నట్టు అంశం. కాబట్టి అడవులని మెయింటైన్ చేసేటటువంటి రాష్ట్రం యొక్క భౌగోళిక విస్తీర్ణంలో అత్యధిక అడవులను మెయింటైన్ చేసేటటువంటి అంశాలు అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొత్తం అడవుల యొక్క సాంద్రతని ప్రామాణికంగా తీసుకొని ఒక్కో రాష్ట్రంలో యొక్క సపరేట్గా మళ్ళీ అడవుల సాంద్రతను తీసుకొని ఈ కేటాయింపులు అనేది సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి అత్యధిక సాంద్రత అడవులు ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎక్కువ నిధులు, అదేవిధంగా తక్కువ సాంద్రత ఉన్నటువంటి తక్కువ అటవీ సాంద్రత ఉన్నటువంటి రాష్ట్రాలకి తక్కువ నిధులు అనేది సిఫార్సు చేయడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి అడవులు మరియు పర్యావరణానికి కూడా వెయిటేజ్ ఇచ్చి ఈ 15వ ఆర్థిక సంఘం అనేది సిఫార్సులు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ది 5వ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్. డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్ దీన్ని కూడా ప్రాతిపదికగా తీసుకొని ఈ 15వ ఆర్థిక సంఘం అనేది మనకి ఈ పన్నుల్లో వాటాలని సిఫార్సు చేయడం అనేది జరిగింది. అయితే మనకి జనాభా అనేది అంటే మనకి జనాభా అనేది తగ్గింది అనుకోండి, మనకి మాత శిశు మరణాలు కూడా తగ్గుతాయి. దానితో విద్యా వైద్యం అనేది మంచి విద్యా వైద్యం అందించడానికి అవకాశం ఉంటుంది. దాంతో మనకి మానవ మూలధనం అనేది అభివృద్ధి చెందుతుంది. మానవ మూలధనానికి ప్రాధాన్యత అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా మనకి ఈ ఫెర్టిలిటీ రేట్ అనేది తగ్గినటువంటి రాష్ట్రాలకి కొంత ఎక్కువగా నిధులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫెర్టిలిటీ రేట్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలకి నిధులు అనేది తక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ టీఎఫ్ఆర్ను కూడా ప్రామాణిక టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక స్త్రీ అనేది
తన ఉత్పాదక వయసులో ఎంతమంది పిల్లలకి జన్మనివ్వగలదు అనేటువంటి అంశాన్ని మనం టోటల్ ఫెర్టిలిటీ రేటుగా తీసుకుంటాం. సో ఈ టోటల్ ఫెర్టిలిటీ రేటు పరంగా మనకి తక్కువ ఫెర్టిలిటీ రేట్ ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎక్కువ నిధులు, ఎక్కువ ఫెర్టిలిటీ రేట్ ఉన్నటువంటి రాష్ట్రాలకి తక్కువ నిధుల్ని మనకి 15వ ఆర్థిక సంఘం అనేది సిఫార్సు చేయడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఈ అత్యధికంగా మనకి దీని పరంగా డెమోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ పరంగా మనకి అత్యధిక నిధులు పొందినటువంటి రాష్ట్రాలుగా మనం చూసుకున్నట్లయితే యూపీ అండ్ బీహార్ అనేవి ఉన్నాయి. యూపీ అత్యధికంగా మనకి యూపీ అనేది పొందింది, తక్కువేమో మనకి మిజోరాం అనేది పొందింది. తక్కువేమో మిజోరాం అనేది పొందడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఈ డెమోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ని కూడా ఆధారంగా తీసుకొని 15వ ఆర్థిక సంఘం అనేది మనకి ఈ పన్నుల్లో వాటాలని సిఫార్సు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 6వ అంశంగా మనం చూసుకున్నట్లయితే ట్యాక్స్ ఎఫర్ట్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్. అదేవిధంగా ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్కి మనకి వెయిటేజ్ ఎంత ఇచ్చారంటే మనకి 12.5% వెయిటేజ్ ఇటుకి ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్కి ఎంత శాతం వెయిటేజ్ ఇచ్చారంటే 10% వెయిటేజ్ అనేది దీనికి ఇవ్వడం అనేది జరిగింది. ట్యాక్స్ ఎఫర్ట్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్ కూడా అంటే అధిక పన్నులు విధించేటటువంటి రాష్ట్రాలకి, అదేవిధంగా మనకి కోసపరమైన చర్యల్ని మంచిగా అమలు చేసేటువంటి రాష్ట్రాలకి అధిక నిధులు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకోసం మనకి ఈ కోసపరమైన చర్యల ద్వారా రాష్ట్రాలు అనేవి ఈ బడ్జెట్ పరంగా విపరీతంగా మనకి ఉచితాలు ఇటువంటివన్నీ ఇచ్చేసి అప్పుల్లో కూరుకుపోయి దివాలా అంచుల వరకు వెళ్ళిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అలా మనకి ఇటువంటి పనులు అనేవి చేస్తున్నాయి కాబట్టి మనకి ఈ ఆర్థిక సంఘం నిధులు కావాలంటే ఫిస్కల్ కోసపరమైన చర్యలు ఎఫెక్టివ్గా ఉండాలి. ట్యాక్స్ పన్నుల రూపంలో కూడా పన్నులు కూడా అధికంగా వసూలు చేసుకొని అవి విధించి వసూలు చేసే రాష్ట్రాలకి ఎక్కువ నిధులు ఈ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఎక్కువ నిధులు అనేది సమకూర్చడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ ట్యాక్స్ ఎఫర్ట్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్కి వెయిటేజ్ ఎంత ఇచ్చారంటే 2.5% వెయిటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఈ 15వ ఆర్థిక సంఘం అనేది 6 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చేటటువంటి ఈ 41% పన్నుల్లో వివిధ రాష్ట్రాలకి ఈ 6 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఎంత వాటాలను చెల్లించాలి అనేది మనకి సిఫార్సు చేయడం అనేది జరిగింది. అయితే మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అత్యధికంగా మనకి ఈ కేంద్ర పన్నులలో వాటాలు పొందుతున్నటువంటి రాష్ట్రాలు కానీ మనం చూసుకున్నట్లయితే అత్యధిక వాటాలు పొందుతున్న రాష్ట్రాలు అయితే మనకి ఉత్తరప్రదేశ్, బీహార్, అదేవిధంగా మధ్యప్రదేశ్ అనేవి అత్యధిక వాటాలను పొందుతుంది. అదేవిధంగా తక్కువ పొందుతున్నటువంటి రాష్ట్రాలు కానీ మనం చూసుకున్నట్లయితే గోవా, అదేవిధంగా సిక్కిం. ఈ 2 రాష్ట్రాలు అనేవి మనకి తక్కువ. ఇదైతే మనకి 17.93% వాటాలు పొందుతున్నాయి. బీహార్ ఏమో 10.054% పొందుతున్నాయి. ఇదేమో 7.054% ఇది పొందుతున్నాయి. గోవా ఏమో 0.386% వాటాలు పొందుతున్నాయి. సిక్కిం ఏమో 0.388% వాటాలని పొందడం అనేది జరుగుతుంది. అదే ఏపీ గానైతే ఎంత వాటాలని ఈ పన్నుల రూపంలో పొందుతుందంటే 4.054% పొందడం అనేది జరుగుతుంది. 0.047%. 4.047% మనకి ఆంధ్రప్రదేశ్ అనేది 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఎంత వాటాను పొందుతుందంటే 4.047% ఆంధ్రప్రదేశ్ పొందడం అనేది జరుగుతుంది. అయితే మనం 15వ ఆర్థిక సంఘం 14వ ఆర్థిక సంఘం కంపేర్ చేసి చూసుకున్నట్లయితే 14వ ఆర్థిక సంఘంతో పోల్చుకున్నట్లయితే 15వ ఆర్థిక సంఘంలో వచ్చినటువంటి ద్వారా ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి నిధులు అనేవి తగ్గడం అనేది జరిగింది. ఇది మనం ఈ వీడియోలో మనకి ఈ 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఈ 15వ ఆర్థిక సంఘం నుంచి సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్కి 2021-26 మధ్యలో ఎన్ని నిధులు వచ్చాయి అంటే ఎంత నిధులు సిఫార్సు చేసింది, ఎన్ని వచ్చాయి అనేటువంటి అంశాలని మనం నెక్స్ట్ వీడియోలో డేటాకు సంబంధించిన అంశాలు అనేవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.